చేవెళ్లలో జరిగిన హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. రంగారెడ్డి అనే యోగా గురువుకు హనీ ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు దోచుకున్నారు. అక్కడితో ఆగని దుండగులు మరింత రెచ్చిపోయారు. ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో దుండగుల కథ అడ్డం తిరిగింది, పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఇంతకీ వీరి బెదిరింపుల పర్వానికి ముగింపు ఎలా జరిగింది? అత్యాశకు పోయిన అమర్ గ్యాంగ్ కు ఎటువంటి జలక్ తగిలింది? పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కలిగినటువంటి ఈ హనీ ట్రాప్ కహానీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చేవెళ్లలో రంగారెడ్డి అనే వ్యక్తి యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. రంగారెడ్డిని గత కొంతకాలంగా గమనిస్తున్న ఓ బ్యాచ్ అతన్ని ట్రాప్ చేయాలని భావించి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుని రంగంలో దిగింది. అమర్ అనే వ్యక్తి మొత్తం కథ నడిపించాడు. రంగారెడ్డి నడిపిస్తున్న యోగా ఆశ్రమంలో 2 మహిళలను పంపాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని చెప్పిన ఆ 2 మహిళలను ఆశ్రమంలో చేర్చారు అమర్. ఆశ్రమంలో చేరిన మహిళలిద్దరూ పరిసరాలను క్షుణ్ణంగా గమనించారు. రంగారెడ్డి రోజువారీ కార్యక్రమాలను వాచ్ చేశారు. రంగారెడ్డితో తరచూ మాట్లాడడం చేసేవారు. ఈ క్రమంలో రంగారెడ్డితో సన్నిహితంగా మెలిగారు. రజని అనే మహిళ యోగా గురువుకు వంటలో సాయం చేస్తూ దగ్గరయ్యింది. ఈ క్రమంలో శంషాబాద్లోని ఓ హోటల్కు వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం రజని స్పై కెమెరా ధరించి ఆయనతో గడిపే సమయంలో రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఆ స్పై కెమెరాను అమర్కు అందజేసింది. ముఠా సభ్యులు ఆ స్పై కెమెరాలో రికార్డైన వీడియోను ఆయుధంగా వాడారు. ఈ నెల 4న 5 ముఠా సభ్యులు గురువును కలిసి రజనీ రెడ్డితో కలిసి ఉన్న వీడియో చూపించి బెదిరించారు. 50 లక్షలు ఇవ్వాలని, లేదంటే సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తామని బెదిరించారు. ఆందోళనకు గురైన బాధితుడు 50 లక్షలు విలువైన 2 చెక్కులు వారికిచ్చాడు. 50 లక్షల చెక్ తీసుకున్న ముఠా సభ్యుల ఆశ మరింత ఎక్కువయ్యింది. యోగా గురువు నుంచి మరింత డబ్బు రాబట్టాలని భావించారు. మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 13న నిందితులు మరోసారి కలిసి 2 కోట్ల నగదు లేదా 2 ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యోగా గురువు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆగడాలకు చెక్ పెట్టాలని యోగా గురువు నిర్ణయించుకున్నాడు. బాధితుడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సౌత్ వెస్ట్ డీసీపీ చంద్రమోహన్ బృందం దర్యాప్తు చేపట్టింది. డబ్బులు ఇస్తానంటూ బాధితుడితో చెప్పించి నిందితులను చేవెళ్లలోని వెల్నెస్ సెంటర్కు రప్పించారు. అక్కడికొచ్చిన అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజని 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 చెక్కులు, 5 సెల్ ఫోన్లు, స్పై కెమెరా, కార్ స్వాధీనం చేసుకున్నారు. హనీ ట్రాప్ చేస్తూ ఇంకా ఎవరికైనా మోసం చేశారా అనే కోణంలో వారిని విచారిస్తున్నారు.